అందరికీ వందనాలండి. కొత్త నిబంధన కోసమే పాత నిబంధన రాయబడింది. యేసుక్రీస్తు వారి గురించి మనుషులందరూ తెలుసుకోవాలి, ఆయన రాకకి సిద్ధపడాలి అనే ఉద్దేశంతోటే పాత నిబంధన మొత్తం రాయబడింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనందరం కూడా ఆలోచిద్దాం. చాలామంది హిందువులు, కొంతమంది క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే ఉన్న వ్యక్తి, అంతకుముందు యేసుక్రీస్తు అనే ప్రస్తావనే లేదు అని పొరబడుతూ ఉంటారు. బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలా కాదు. పాత నిబంధన మొదటి పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి పాత నిబంధన చివరి పుస్తకం చివరి అధ్యాయం చివరి వచనం వరకు పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు వారిని సూచించడానికే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా పాత నిబంధనలో 500 కంటే ఎక్కువ ప్రవచనాలు యేసుక్రీస్తు మెస్సేయ గురించి రాయబడ్డాయి. అవన్నీ కూడా ఆలోచించుకుంటూ వెళ్తే ఈ వీడియోలో ఎంత సరిపోదు. కాబట్టి ఈరోజు మనం యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానాలకు సంబంధించిన 20 పాత నిబంధన ప్రవచనాలని ఈ వీడియోలో చూద్దాం. అందులో మొదటి అంశం యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుట్టడం. యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానాన్ని పుడతాడు, ఇస్సాకు సంతానాన, యాకోబు సంతానాన, యోధా గోత్రంలో, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటికీ సారాంశంగా దావీదు వంశంలో పుడతాడు అనే ఒక్క వచనం మాత్రమే ఈరోజు మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మెస్సయ్య పుడతాడు, పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెబుతూనే ఆయన దావీదు వంశంలో పుడతాడు అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం మనకు చెప్తుంది. ఈ వాక్య నెరవేర్పుని లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం గమనించవచ్చు. దేవదూత తల్లి అయిన మరియతో మాట్లాడుతూ రాబోయే మెస్సయ్య దావీదు వంశంలో పుడతాడు అని పాత నిబంధన చెప్తుంది కదా యెషయా గ్రంథం, అది ఇక్కడ నెరవేరుతుంది అని దేవదూత తల్లి అయిన మరియతో మాట్లాడడం కూడా మనం గమనిస్తాం. దీనికి యాక్చువల్గా యోసేపు వంశావళి చూసినా ఆయన దావీదు వంశంలో పుట్టినవాడే, మరియ యొక్క వంశావళి చూసినా ఆవిడ కూడా దావీదు వంశంలో పుట్టిన ఆవిడే. మత్తయి సువార్త ఏమో యోసేపు వంశావళి, లూకా సువార్త ఏమో మరియ వంశావళి. ఏ రకంగా చూసినా కానీ యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుట్టారు, యోధా గోత్రంలో పుట్టారు అనే విషయం మనకు అర్థమవుతుంది. మన రెండవ అంశం మోషే వంటి ప్రవక్త. ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతూ నేను చనిపోతున్నాను, ఫ్యూచర్లో దేవుడు మీకు నా వంటి ఒక ప్రవక్తను మీకోసం పుట్టిస్తాడు, మీరందరూ కూడా ఆయన మాట వినాలి అని మోషే గారు మాట్లాడడం మనం గమనిస్తాం. దానికి నెరవేర్పుగా యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఈయన ఆ మోషే చెప్పిన ప్రవక్తే కదా, ఆ ప్రవక్తే కదా ఈయన అని జనాలు అర్థం చేసుకోవడం మనం గమనించవచ్చు. ఈ అంశాన్ని ఈ లిస్టులో ఎందుకు పెట్టాము అంటే మోషే ద్వారా దేవుడు పాత నిబంధన ఇస్తే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు కొత్త నిబంధన ఇస్తున్నాడు. మోషే ద్వారా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి వెళ్తే యేసుక్రీస్తు ద్వారా మనుషులందరూ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. మోషే ఎలా అయితే అద్భుతాలు చేసి ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేల్ని కాపాడాడో, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు త్యాగం ద్వారా పాపం అనే బానిసత్వం నుండి మనుషులందరూ కూడా బయటపడుతున్నారు. ఈ అంశాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు పుడితేనే సాధ్యమవుతాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి పుట్టుక, మరణం, పునరుద్ధానాలకి సంబంధించిన ప్రవచనాల్లో ఈ మోషే వంటి ప్రవక్త అనే ప్రవచనాన్ని కూడా చేర్చడం జరిగింది. మన మూడవ అంశం యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుట్టాలి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేములోనే మెస్సయ్య పుడతాడు అని ప్రవచిస్తుంది. ఆ ప్రవచనం నెరవేర్పును కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించవచ్చు. రాజైన హేరోద్ దినముల్లో బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టారు అనే విషయాన్ని. మన నాలుగో అంశం యేసుక్రీస్తు వారు కన్యక్కే జన్మించాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక సూచన చూపిస్తాడు, కన్యక కుమారుణ్ణి కంటుంది అనే ప్రవచనాన్ని మనం చూస్తాం. మనుషులందరూ పుట్టడం వేరు, దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావడం వేరు. దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తున్నాడు అనే దానికి సూచనగా కన్యక గర్భం ధరిస్తుంది అని యెషయా గ్రంథం ప్రవచించడాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రవచనం నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యోసేపు మరియ ఒకటి కాకమునిపే మరియ కన్యకగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు మరియ గర్భంలోనికి ప్రవేశించారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మన ఐదవ అంశం మెస్సయ్య గాడిద మీద ఇజ్రాయెల్ అందరికీ ప్రత్యక్షం అవడం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మెస్సయ్యని మీరు అందరూ గుర్తించడానికి ఆయన గాడిద మీద రాజు వలె మీ యొద్దకు వస్తాడు అనే ప్రవచనాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు వారు గాడిద మీద అందరికీ కూడా కనబడి ఆ ప్రవచనాన్ని నెరవేర్చారు. అందరికీ అర్థమయ్యేలాగా ఆయనే మెస్సయ్య అని అందరికీ
అందరికీ తెలియజేశాడు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మన 6వ అంశం, స్వజనుల చేత, తన సొంత జనం చేతనే యేసుక్రీస్తు వారు తిరస్కరించబడాలి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే ప్రవచనాన్ని మనం గమనిస్తాం. ఆ సందర్భం మొత్తం మనం చదువుకున్నా కానీ ఇది మెస్సయ్య గురించిన ప్రవచనం అనేది మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారి శిష్యులు మాట్లాడుతూ, మీరందరూ అనగా ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సిలువ వేసిన మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. తన సొంత జనాంగం ఇజ్రాయేలీలు యూదులే తిరస్కరించినా గానీ, ఎవరు పరలోకం వెళ్ళాలన్నా కానీ యేసుక్రీస్తు వారే ఆధారం అన్నట్లుగా దేవుడు దాన్ని మార్చాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇకపోతే మన 7వ అంశం, శిష్యుల్లో యేసుక్రీస్తు వారి శిష్యుల్లోనే ఒకడు యేసుక్రీస్తు వారిని అప్పగించాలి. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను అనే ప్రవచనాన్ని మనం గమనిస్తాం. ఇది యేసుక్రీస్తు వారి గురించే అనే విషయాన్ని కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించవచ్చు. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వానిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరిగెను. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడు అని కూడా పాత నిబంధన చెప్పింది. 30 వెండి నాణేలకి అప్పగిస్తాడు అనే ప్రవచనాన్ని కూడా జకర్యా గ్రంథంలో మనం చూడొచ్చు. మన 8వ అంశం, యేసుక్రీస్తు వారిని శిక్షించే ముందు ఒక దోషిని విచారించినట్టుగా ఆయన్ని కూడా విచారించాలి అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించవచ్చు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. తీర్పు తీర్చే దేవుడే మనుషుల చేత అన్యాయపు తీర్పును భరించడానికి భూమి మీదకు రావాలి అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం మనకు చెప్తుంది. ఈ ప్రవచన నెరవేర్పును కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం గమనించవచ్చు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన్ను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఇంకా చెప్పాలి అంటే లూకాసు వార్త 23వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు వారికి శిక్ష విధింపబడక మునుపు ఆయన ఎలా విచారింపబడ్డాడు, అన్యాయపు తీర్పుని ఆయన ఎలా భరించాడు అనే విషయాన్ని లూకాసు వార్త 23వ అధ్యాయం మొత్తం కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే మన 9వ అంశం, ఆయన్ని ఎంత నిందిస్తున్నా కానీ ఆయన మాత్రం మౌనంగా ఉండాలి అనే ప్రవచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు జరుగుతున్నా కానీ నోరు తెరవకుండా ఉండాలి అని యెషయా గ్రంథం మనకి చెప్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 9వ వచనంలో, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, వారందరూ ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ ఆయన వారికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఆయన ఎంత ప్రశ్నించినా కానీ యేసుక్రీస్తు వారు మౌనంగా ఆ నిందలన్నింటినీ కూడా భరించాడు అందని అర్థం. ఇకపోతే మన 10వ అంశం, యేసుక్రీస్తు వారు శిక్షింపబడక మునుపు ఆయన అపహసింపబడాలి, అవమానించబడాలి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించునేమో అందురు అనే ప్రవచనాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనంలో కూడా, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంటే వాళ్ళందరూ కూడా అవమానిస్తున్నారు, అపహసిస్తున్నారు అనేది మనకు కనబడుతుంది. అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. యేసుక్రీస్తు వారిని అపహసించారు, అవమానించారని కీర్తనల గ్రంథం చెప్తుంది. లూకాసు వార్తలో అది నెరవేరింది. ఇక మన 11వ అంశం, శత్రువులచే యేసుక్రీస్తు వారు కొట్టబడాలి, ఆయన మొహం మీద ఉమ్మివేయాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానించు వారికి నా ముఖమును దాచుకొనలేదు అనే ప్రవచనాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టడం, ఆయన మీద ఉమ్మివేయడం, ఈ ప్రవచన నెరవేర్పును కూడా మన కొత్త నిబంధనలో మనం గమనించవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనంలో, కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన్ను గుద్దుచు ప్రవచించుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.
యేసుక్రీస్తు వారిని సిలువ వేయక మునిపే ఆయన్ని బాధించాలి, కొట్టాలి, తిట్టాలి, ఆయన చర్మాన్ని చీర్చాలి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఇదంతా కూడా పాత నిబంధన చెప్పింది, కొత్త నిబంధనలో నెరవేరింది అనే విషయాన్ని మనం గమనించాలి. 12వ అంశం, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం ద్వారా మరణించాలి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చేతుల్లో పాదాల్లో మేకులు కొట్టడం అనేది శిలువ మరణంలో మాత్రమే జరుగుతుంది. మెస్సయ సిలువ వేయబడాలి అని పాత నిబంధన చెప్తుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో కూడా సుమారుగా పగల 9 గంటలప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అనే ఆ ప్రవచన నెరవేర్పును కూడా మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పటికీ ఎవరైతే అతన్ని సిలువ వేస్తున్నారో అతని శత్రువుల గురించి మెస్సయ ప్రార్థన చేయాలి అనే ప్రవచనాన్ని కూడా పాత నిబంధనలో మనం గమనించవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసెను. ఎవరైతే తను చంపుతున్నారో వాళ్ళ గురించే ప్రార్థన చేస్తాడు అని యెషయా గ్రంథం చెప్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, యేసుక్రీస్తు వారిని నేరస్తులతో పాటు సిలువ వేశారని, ఆయన సిలువేస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే మన 14వ అంశం, యేసుక్రీస్తు వారికి చేదు నీళ్ళు ఇవ్వాలి, చిరకనివ్వాలి అనే విషయం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో, వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగనిచ్చిరి అనే ప్రవచనాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు వారికి చేదు కలిపిన ద్రాక్షరసాన్ని తాగించారని, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు వారు లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అని మాట్లాడడం, వాళ్ళు చిరకనివ్వడం, ఆ చిరక పుచ్చుకొని యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అని చెప్పడం కూడా మనం గమనించవచ్చు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు కూడా తన శరీరాన్ని ఇంకా బాధపరుచుకోవాలి అని చూస్తున్నారు. ఆయన చనిపోయే ముందు ఆ చేదు నీళ్ళు తాగినా చనిపోతాడు, తాగకపోయినా చనిపోతాడు. అయినా కానీ మనుషులందరి పాపాల కోసం ఆయన శ్రమ పడాలి కాబట్టి ఆ ఆఖరి శ్రమ కూడా ఆయన భరించి ఆ చేదు చురక ఆయన పుచ్చుకొని ఆ తర్వాత మరణించాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మన 15వ అంశం, మెస్సయ్య యొక్క ఎముకలు విరగ్గకూడదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో, మనుషుల పాపాలకు బదులుగా అర్పింపబడే పస్కా పశువు యొక్క ఎముకలు విరగ్గకూడదు అనే ఆజ్ఞను మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు కూడా మనుషులందరి పాపాలకు బదులుగా ఒక్కసారే మరణిస్తున్నాడు కాబట్టి ఆయన ఎముకలు కూడా విరగ్గకూడదు అనే విషయాన్ని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తాం. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో ఈ ప్రవచన నెరవేర్పును మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు చనిపోయే సమయానికి ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరిగిపోలేదు. ఆయన పక్కన సిలువ వేసిన దొంగల యొక్క కాళ్ళు విరగొడతారు కానీ యేసుక్రీస్తు వారి కాళ్ళు మాత్రం విరగొట్టలేదు. ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా విరగలేదు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మన 16వ అంశం, యేసుక్రీస్తు వారి వస్త్రాల కోసం అక్కడున్న వాళ్ళు చీట్లు వేసుకోవాలి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో, నా వస్త్రములను వాళ్ళు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అనే ప్రవచనాన్ని మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో ఆ ప్రవచన నెరవేర్పును కూడా మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత చీట్లు వేసి వారందరూ కూడా ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మన 17వ అంశం, యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థ బలిగా మరణించాలి. ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలు పొరబడినట్లు మెస్సయ్య వేరే వాళ్ళని చంపడానికి రాడు, వేరే వాళ్ళ పాపాల కోసం చనిపోవడానికి వస్తాడు అనే విషయాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి మనం గమనించవచ్చు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. మన పాపాల కోసం అతడు చనిపోవాలి అని యెషయా గ్రంథం చెప్తుంది. దీని నెరవేర్పును కూడా మనం కొత్త నిబంధనలో గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కోసం చనిపోయాడు అని. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని చూసి
ప్రజలందరితో ఇదిగో లోక పాపమును మోసుకొని గొర్రెపిల్ల అని అందరికీ చెప్పడాన్ని కూడా యోహాను సువార్త 1:29 మనం గమనించవచ్చు. ఇక మన 18వ అంశం, యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఒక ధనవంతుని సమాధిలో ఆయన దేహాన్ని పెట్టాలి అని. యెషయా గ్రంథం 53:9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. ఈ ప్రవచనం మత్తయి సువార్త 27:57 నుండి మనం చూడొచ్చు. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. యేసుక్రీస్తు వారి దేహం పెట్టబడిన సమాధి ఎవరిది అనే విషయం కూడా పాత నిబంధనలో ప్రవచింపబడింది, కొత్త నిబంధనలో అది నెరవేరింది. మన 19వ అంశం, యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత మరలా తిరిగి లెగాలి, మృతుల్లో నుండి ఆయన లెగాలి. కీర్తనల గ్రంథం 16:10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అనే ప్రవచనాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచారు అనే విషయాన్ని కూడా మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవదూత చెప్పడం కూడా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు కేవలం చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచారు. ఆ విషయం పాత నిబంధనలో కూడా ముందే చెప్పబడింది. మన ఆఖరి అంశం, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి దేవుడి కుడి పార్శ్వమున ఉండాలి. కీర్తనల గ్రంథం 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అనే ప్రవచనాన్ని మనం గమనిస్తాం. దావీదు చెప్పిన ఆ ప్రవచనం లూకా సువార్త 24:51 నెరవేరింది. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఆశీర్వదించి ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను అనే సందర్భాన్ని మనం గమనిస్తాం. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అనే విషయాన్ని కూడా అపోస్తుల కార్యాలు 2వ మనం గమనించవచ్చు. దావీదు ఇవన్నీ చెప్పాడు కదా, దావీదు సమాధి కూడా ఇంకా మన మధ్య ఉంది, కానీ యేసుక్రీస్తు వారి సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మన ముందు ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి మనం నమ్మొద్దా? ఆయన్ని నమ్మి మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించొద్దా అని శిష్యులు తర్వాత మాట్లాడడం కూడా అపోస్తుల కార్యాలు 2వ మనం తర్వాత గమనించవచ్చు. ఇలా మాట్లాడుకుంటా వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఇలా పాత నిబంధనలో కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. మనం మాట్లాడుకున్నవి చాలా తక్కువ. ఇవి కూడా నేను మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఉన్న వ్యక్తి కాదు, ఆయన సృష్టి ఆది నుండి కూడా ఉన్న వ్యక్తి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందే ఉన్న వ్యక్తి. నేను ఫ్యూచర్లో వస్తాను, వచ్చి ఏం చేస్తాను, ఎలా బ్రతుకుతాను, ఎలా చనిపోతాను, ఎలా తిరిగి లెగుస్తాను అని దేవుడే ముందు తన గురించి పాత నిబంధనలో చెప్పి వాటిని తర్వాత నెరవేర్చాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికే, కొత్త నిబంధన గురించి చెప్పడానికే పాత నిబంధన మొత్తాన్ని దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారి గురించి మనుషుల్ని సిద్ధపరచడానికే పాత నిబంధన దేవుడు రాయించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి యేసుక్రీస్తు వారు వాటన్నిటిని కూడా నెరవేర్చారు, చనిపోయారు, తిరిగి లేచారు. కాబట్టి ఇప్పుడు మన పాపాల కోసం ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనం గుర్తించి చేసిన పాపాలకి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకొని ఇక నుండైనా మనం మంచిగా జీవించాలి. అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు కరెక్ట్గా ఏ సంవత్సరంలో పుడతాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత పుడతాడు అనేది కూడా దానియేలు 70 వారాల దర్శనంలో మనం గమనించవచ్చు. దాని గురించి ఇంకో రోజు ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మాట్లాడినవన్నీ మీ అందరూ కూడా అర్థమైనవి అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. బైబిల్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మా నెంబర్కి సంప్రదించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.